వెల్కమ్ టు 4 Sides టీవీ. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నేతలు, ప్రజా ప్రతినిధులు, ఆశావాహులు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పలువురు బీజేపీ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ తమకంటే తమకే వస్తుందంటూ ఎవరి ధీమాలో వారు పనిచేస్తున్నారు. జాతీయ మహిళా నాయకురాలిగా గత పార్లమెంటు ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను, ఇతర ఆటల పోటీలను నిర్వహించడంతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి ఈసారి టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి తన కుమారుణ్ణి పోటీ చేయించడంతో పాటు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థుల కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానంతో ఉన్న పరిచయాలతో ఈసారి తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు పార్టీ ప్రయోజనాల కోసం టికెట్ త్యాగం చేశానని, పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేసేందుకు బీసీ కోటాలో తనకే అవకాశం ఇస్తుందని శాంతి కుమార్ సైతం ధీమాతో ఉండగా, వీరితో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సైతం ఆశావహుల లిస్టులో ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి తనకు పార్లమెంటు టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలతో పార్టీ అధిష్టానం సమావేశమై సమన్వయం చేస్తే తప్ప పార్టీ అభ్యర్థులకు గెలవడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. మరి రానున్న రోజుల్లో అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.